నమస్కారం. బి న్యూస్ ఛానల్‌కి స్వాగతం. విశాఖ జిల్లా గాజువాక. నేను మీ శివప్రసాద్. సామాజిక సేవలో భాగంగా ఎండాకాలం సందర్భంగా ప్రజల దాహతని తీర్చడానికి మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన శ్రీజ హెల్పింగ్ హ్యాండ్స్ శ్రీ స్వామి వివేకానంద మదర్ తెరెసా చారిటబుల్ ట్రస్ట్ వారు 2 తెలుగు రాష్ట్రాల్లో గత 5 ఏళ్లుగా సామాజిక సేవలు అందిస్తూ శ్రీజ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ 5వ వార్షికోత్సవం సందర్భంగా విశాఖ జిల్లా గాజువాక పట్టణం బీసీ రోడ్ శ్రీనివాస జ్యూస్ సెంటర్ వద్ద మజ్జిగ సెలవేంద్రాన్ని ఏర్పాటు చేశారు. శ్రీ స్వామి వివేకానంద మదర్ తెరెసా చారిటబుల్ ట్రస్ట్ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ట్రస్ట్ ప్రతినిధి కోయిల శ్రీనివాస సరస్వతి దంపతులు ప్రారంభించారు. శ్రీజ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ద్వారా ఆరోగ్య సేవలు, అన్నదానం, విద్య సహాయం, ఆర్థిక చేయూత, జంతు సేవ వంటి ఎన్నో సేవలు అందిస్తున్న ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సూర్యమూర్తిని ఈ సందర్భంగా అభినందించారు. వేసవిలో దాహతను తీర్చడం కోసం అనేక ప్రాంతాల్లో చలివేంద్రాలకు ఏర్పాటు చేశారని చెప్పారు. దారిని పోతున్న వాహన చోదకులకు, పాదాచారులకు దగ్గరకు వెళ్లి మజ్జిగ పంపిణీ చేసి వారి దాహతను తీర్చారు. అలాగే శ్రీ స్వామి వివేకానంద మదర్ తెరెసా చారిటబుల్ ట్రస్ట్ లో ఉన్న చిన్నారులకు పసందైన విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, శ్రీనివాస్ జ్యూస్ సెంటర్ వారు, ట్రస్ట్ చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. చెప్తుంటే మళ్ళీ ఎక్కువ చెప్తున్నట్టు రావాలి రావాలి హైదరాబాద్ చెప్పండి. సార్, మనం చూస్తున్నాం శ్రీజ హెల్పింగ్ హ్యాండ్స్ హైదరాబాద్ అధినేత అయినటువంటి గతంలో మన ట్రస్ట్ కి ఎన్నో సేవా కార్యక్రమాలు పాల్గొని తన వంతు సహాయ నిర్మాణంలో భాగస్వాములయ్యారు. అది కాకుండా ఈ రోజు స్పెషల్ గా ఒక ప్రోగ్రాం నిర్వహిస్తున్న ఆ ప్రోగ్రాం సందర్భం విషయం చెప్పండి, తెలియజేయండి. అసలు ముందుగా జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఒక విధంగా చాలా మంచి రోజు. సూర్యమూర్తి గారికి అత్యంత అంటే అత్యంత ఒక రకంగా చెప్పాలంటే అతని ధ్యాస, అతని శ్వాస, అతని కూతురు. అతని ధ్యాస, అతని శ్వాస, ఆయన కూతురు. అత్యంత ప్రేమతో అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ పాప ఎవరికీ అందని లోకాలకు వెళ్ళిపోతే ఆ పాపను తలుచుకుంటూ కుమిలిపోకుండా ఆ పాప పేరు మీద శ్రీజ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ అని ఒక సంస్థ ఏర్పాటు చేసి 5 సంవత్సరాలు పూర్తయింది. ఎవరైనా సరే, నేను చాలామంది చూశాను సుదీర్ఘ జీవితంలో, నేను కూడా చనిపోయిన రోజు బాగా ఏడుస్తారు, 21 రోజు ఇంకా ఏడుస్తారు, ఏదో గుర్తుంటే 1 సంవత్సరం అంతే మ్యాటర్ ప్లస్ దైనందిక జీవితంలోకి మళ్ళీ మామూలుగా వెళ్ళిపోతారు. అలా వెళ్ళకుండా ఆ పాపను నిత్యం తలుచుకునేలా, రోజు తలుచుకునేలా, ప్రతి గంట తలుచుకునేలా, ప్రతి నిమిషము తలుచుకునేలా, ప్రతి ఒక్కరూ తలుచుకునేలా ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా
ఆ పాప పేరు చెప్పుకొని ఆ పాప కూడా ఈర్ష్యపడేలా, డాడీ నేను మీ పక్కన లేకపోయినా నన్ను ఇంత ప్రేమిస్తున్నారే, నేను మీ పక్కన లేకపోయినందుకు నేను ఎంతో ఈర్ష్య చెందుతున్నాను అనే భావనతో ఆ పాప తలుచుకునేలా శ్రీజ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఈ సంస్థ 5 సంవత్సరాలు, ఆహా 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు, అంటే ఒక సేవా కార్యక్రమాలు, కొంతమంది ఏదో సంస్థ ఏర్పాటు చేసేస్తారు, చలివేంద్రాలు, ఇంకొకరు ఏర్పాటు చేస్తారు, ఏదో అన్నదానం 2 బియ్యం బస్తాలు, అలా కాదండి. లక్షల్లో పేద పిల్లలకు విద్యాదానం, వృద్ధులకు వస్త్రదానం, ఆకలితో ఉన్నవారికి అన్నదానం, చదువుకోలేని వారికి చదువు చెప్పించటం, ఇవన్నీ కాకుండా ఆరోగ్యం బాగుండాలని చెప్పి 5K రన్ను, 2K రన్ను, 10K రన్ను ఏర్పాటు చేయటం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు స్వామి వివేకానంద మదర్ తెరెసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మాణం అవుతున్న ట్రస్ట్కు 2,50,000 ఇంకా పైచిలుకు మాటే, ఇంకా హ్యాండ్ పంపు, ఇంకా రకరకాలుగా ఇంకా మాట ఇచ్చారు. ఇవన్నీ పైచిలుకు మాటే. ఒకవైపు అలా నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తూ నిరంతరం గుర్తుండిపోయేలా ఒక లైబ్రరీని ప్లాన్ చేసిన ఒక మహోన్నత వ్యక్తి శ్రీ సూర్యమూర్తి గారు. అలాంటి వ్యక్తి ఈ రోజు మన ట్రస్ట్ లో అడిషనల్ డైరెక్టర్ అవటం, స్వామి వివేకానంద మదర్ తెరెసా చారిటబుల్ ట్రస్ట్ కి ఒక గుండె బలం, ఒక మనోధైర్యం, ఒక విశ్వాసం. అలాంటి విశ్వాసమే శ్రీజ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ హైదరాబాద్. కాబట్టి ఈ మీ మీడియా ద్వారా నేను తెలియజేస్తుందంటే వారికి, సూర్యమూర్తి గారికి మంచి ఆరోగ్యం, మంచి ఆనందం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఉదయం 5వ వార్షికోత్సవ సందర్భంగా గాజువాక బిస్కెట్లో చక్కటి మజ్జిగ పంపిణీ, ఈరోజు భోజనం, ఈ 2 కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి వారికి సంఘీభావం తెలియజేస్తున్న ప్రతి ఒక్క ట్రస్ట్ సభ్యుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీమన్నారాయణ. సార్, అటువంటి మహోన్నత వ్యక్తికి మన ట్రస్ట్ లో సేవ చేయాలనే సంతృప్తి ఎలా వచ్చింది? రెండోది, ట్రస్ట్ ఉన్నట్లే ఆయనకి ఎలా తెలిసింది? అసలు యాక్చువల్గా ఒక సందర్భంలో చెప్పొచ్చో చెప్పడో తెలియదు, వారి పాప గారికి ఆరోగ్యం బాగాలేనప్పుడు వారి ఫ్రెండ్ గారైన పల్లారాజు గారి ద్వారా నాకు పరిచయం అయిన, అప్పటి నుంచి ఆయన ఫాలో చేస్తున్నారు. ఆ పాపకి ఏదో మనకు వృత్తా సాయం, రాముడికి ఆంజనేయ స్వామి సహాయంలో ఏదో చిన్న సాయం, ఏదో మాట సాయం చేశాం. అప్పటి నుంచి మనం చేస్తున్న కార్యక్రమాలని ఫాలో చూసి వీళ్ళు కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు మనతో అటాచ్ అవ్వడం జరిగింది. మేడం, శ్రీజ హెల్పింగ్ హ్యాండ్స్ అధినేత సూర్యమూర్తి గారితో మీకున్న అవినాభావ సంబంధం గురించి చెప్పండి, అంటే సేవా పరంగా. జై శ్రీమన్నారాయణ. ముందుగా శ్రీజ హెల్పింగ్ అండ్ ఫౌండేషన్ 5వ వార్షికోత్సవం సందర్భంగా వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే సూర్యమూర్తి గారు నేను ఆ రోజు మన ట్రస్ట్ వచ్చినప్పుడు చూశాను. సార్ గురించి వీళ్ళందరూ చెప్పినప్పుడు నేను ఏదో మామూలుగా వస్తారు చూస్తారు అని అనుకున్నాను, కానీ ఆ రోజు వచ్చి చూసిన తర్వాత మనకు తెలిసింది సూర్యమూర్తి గారి గురించి. సూర్యమూర్తి గారి గురించి చెప్పాలంటే, ఒక శిల్పి భగవంతుడిని చెక్కేటప్పుడు, ఒక రాయిని తీసుకొని చెక్కేటప్పుడు ఒక రాయి కింద పడిపోయిందంట. ఒక రాయి అలాగే నించొని అన్ని చెక్కిన తర్వాత అది భగవంతుడే. అలాంటి సూర్యమూర్తి గారు, ఎందుకంటే మన కష్టం, చిన్న కష్టం వస్తేనే మనం ఏది చేయలేము. సూర్యమూర్తి గారికి అంత కష్టం వచ్చింది. అంత కష్టం వచ్చినా కానీ అతని కష్టాన్ని దిగమింగుకొని 10 మంది సాయం చేయాలనే మంచి ఉద్దేశంతో శ్రీజ తన కూతురు పేరు మీద శ్రీజ హెల్పింగ్ అండ్ ఫౌండేషన్ పెట్టి సేవ చేస్తున్నారు. అలాగే చిన్నపిల్లలకి చదువు చెప్పడం కానీ, భోజనం పెట్టడం కానీ, అన్ని కార్యక్రమాలు, మజ్జిగ పంపిణీ కానీ, పక్షులకి ఆహారం పెట్టడం కానీ అన్ని చేస్తున్నారు. అలాంటి సూర్యమూర్తి గారిని చూసి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం ఏంటంటే మనకి ఇంట్లో చిన్న కష్టం వస్తేనే అమ్మా ఇంకా మనకి సమాజం అసలు మనకే కష్టాలు ఉన్నాయని మనం అనుకుంటాం. సూర్యమూర్తి గారిని చూస్తే నాకు అదే అర్థమైంది. ఎందుకంటే ఇంత కష్టంలోనూ కూడా